హాయ్ అండి. ఈరోజు నేను మీకు హై ప్రోటీన్ వెయిట్ లాస్ రెసిపీ చెప్పబోతున్నాను. అదేనండి పెసరపప్పు పాలకూర దోస. పాలకూర తినడానికి ఇష్టపడిన వారికి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. పాలకూర వేసినట్లుగా కూడా అస్సలు తెలియదు. ఈ దోసలకు కావాల్సింది 100 గ్రాముల పాలకూర, 2 గంటలు నానబెట్టిన 200 గ్రాముల పెసరపప్పు, 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క. ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీనిలో 2 స్పూన్లు జీలకర్ర, తగినంత ఉప్పు వేసి కలిపి 10 నిమిషాలు పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి దోసపిండిని దోసలా వేసి 2 వైపులా బాగా కాల్చుకుని తీయండి. అంతేనండి, పాలకూర పెసరపప్పు దోసలు రెడీ. వీటిని కొత్తిమీర పుదీనా టమాటా చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఇది ఒక హై ప్రోటీన్ వెయిట్ లాస్ రెసిపీ అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పక ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.